హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ ఏంటంటే పన్నీర్తో ఫ్రైడ్ రైస్. కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ముందుగానే పన్నీర్ని ట్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక పన్నీర్ ముక్కలు వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం పెప్పర్ వేసుకొని బాగా మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు కలుపుకోవాలండి. చూడండి మంచిగా ఎలా కలర్ వచ్చిందో. కలర్ వచ్చి బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఆ పెనంలోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఎర్రగడ్డలు, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్ వేసుకొని పచ్చివాసన కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాసేపు ప్లేట్ మూసేయండి. మూసినాక మళ్ళీ మధ్యలో మాడిపోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని కలిపెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మళ్ళీ కొంచెము సాల్ట్, కొంచెం కారం, మళ్ళీ కొంచెం పెప్పర్ వేసుకోండి. మంచిగా కలిపెట్టుకున్నాక ముందుగానే పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలబెట్టండి మంచిగా. మనం ముందుగానే రైస్ ఉడికించుకుని ఉంటాం కదా, ఆ రైస్ను కూడా మనకు కావాల్సినంత ఒక కప్పు దీంట్లోకి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. దాంట్లో రైస్ వేసుకొని చూడండి బాగా మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక మీ దగ్గర సోయా సాస్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. నా కాడ సోయా సాస్ లేదు కాబట్టి నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.